హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బాయ్ కామెడీ చూసి ఫుల్ నవ్వుకుంటా. అదే మన ఇమాన్యుల్ బాయ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇండియన్ యాక్టర్, అంటే మూవీస్ కూడా చేస్తూ ఉంటాడు, కమీడియన్గా నవ్విస్తూ ఉంటాడు, ఇంకా టెలివిజన్ కమీడియన్ తెలుగు ఇండస్ట్రీలో. సో బాయ్ వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఎవడు పుట్టంగానే సెలబ్రిటీ కాడు కదా. సో అలా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అవుతాడు. బట్ బాయ్కి అంత బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు. కొంచెం మనం కామెడీగా ఉంటాం, కర్రీగా ఉంటే ఏంది మనం స్టార్ కాలేమా అనే దాని గురించి అయితే బాగా ప్రూవ్ చేసిండు. ఎట్లయితే ఏంది, అంత స్మార్ట్గా లేకపోయినా నాకు ఒక ఫేమ్ ఉంది, నాకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నా అనే దాని గురించి చాలా గట్టిగా చెప్పుకుంటుండు. ఇంకా జబర్దస్త్, పటాస్, ఇంకా చాలా షోస్లలో, చాలా ఈవెంట్స్లలో చేసిండు. అలా తన స్కిల్స్ని, తన టాలెంట్ని బయటపెట్టి ప్రజల్ని నవ్విద్దామని దిగిండు. ఇంకా ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్న తమ్ముడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ఉంది. గట్టిగా అంటే చాలా పూర్గా ఉంది. ఇంకా దాంతోపాటు బాయ్ వచ్చేసి మనకు హైదరాబాద్లో జన్మించిందంట. అంటే చుట్టుపక్కల ఏడ జన్మించిండో తెలియదు కానీ ఇంటర్నెట్లో ఎట్లా ఉంది. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే బాయ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడు కావచ్చు, ఏడ బాయ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంటర్నెట్ లేదు. చూద్దాం మరి ఎట్లా నవ్విస్తాడా, ఎంటర్టైన్ చేస్తాడా, లేకపోతే రియల్ లైఫ్లో ఎట్లా ఉంటాడు చూద్దాం. ఇంకా ఇలాంటి కంటెస్టెంట్లు, ముచ్చట్లు ఇవన్నీ మన ఛానల్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్.